బాలీవుడ్ హీరోయిన్ సమంత కొన్ని నెలల పాటు సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే. చివరిగా విజయ్ దేవరకొండ సరసన ఖుషీ సినిమాలో కనిపించింది. అయితే అదే సమయంలో మయోసైటిస్ మరింత ఇబ్బంది పెట్టడంతో ఆరోగ్యంపై మరింత శ్రద్ధ తీసుకోవాలని నిర్ణయించుకుంది. దీంతో అప్పటి వరకు ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ నుంచి తప్పుకుంది. అమెరికా, భూటాన్ దేశాల్లో ఇమ్యూనిటీ ట్రీట్మెంట్ తీసుకొని ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చింది. కొద్ది రోజులుగా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటుంది. ఈ క్రమంలోనే అటు వ్యాపార రంగంలోనూ రాణించేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించింది. అలాగే పలు వాణిజ్యాల ప్రకటనలు, మూవీ ఈవెంట్స్, రియాలిటీ షోలలో సందడి చేస్తుంది సమంత. ఇక ప్రస్తుతం ఆమె చేతిలో ఒక సినిమా కూడా లేదు. కానీ సమంత నటించిన సీటాడెల్ మాత్రం ఆడియన్స్ ముందుకు రావాల్సి ఉంది. ఖుషీ సినిమా చిత్రీకరణ సమయంలోనే సీటాడెల్ షూటింగ్లోనూ పాల్గొంది శ్యామ్. ఈ సిరీస్కు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. ఇందులో బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ నటించారు. హాలీవుడ్లో ప్రియాంక చోప్రా చేసిన సీటాడెల్కి రీమేక్గా ఇండియన్ వర్షన్లో ఇది తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి చాలా కాలం అవుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. సమంత మయోసైటిస్ సమస్యతో ఇబ్బంది పడడంతో షూటింగ్ పూర్తయిన పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ఇక ఇప్పుడు ఎట్టకేలకు ఈ మూవీపై అప్డేట్ ఇచ్చింది సమంత. సీటాడెల్ ప్రాజెక్ట్ టీంతో కలిసి ఈ చిత్రాన్ని చూస్తున్న ఫొటోస్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ ఫైనలీ మనం ఏదో ఒకటి చూడాలి, మనం ఇలాగే ఉన్నాం అంటూ రాసుకొచ్చింది. సమంత షేర్ చేసిన ఫోటోలలో సమంత, వరుణ్ ధావన్, దర్శకులు రాజ్ నిడిమేరు, కృష్ణ డీకే, రచయిత సీతా ఆర్ మీనన్ ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుంది. ఇలాగే మరిన్ని అప్డేట్స్ చూస్తూ ఉండాలంటే సూపర్ సినీ షో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.